ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. చాలా మంచిదండి. ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడి నేను ముందుకు వచ్చాను. అదేంటంటే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు శాలేం రాజు అన్న గురించి కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడుతూ వచ్చారు. ప్రత్యేకంగా పూల గురించి అన్న మొన్న చేసిన ప్రసంగంలో మాట్లాడుకుంటూ వచ్చారు. మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు శాలేం అన్న గారు బై బర్త్ క్రిస్టియన్ కాదు, అంటే క్రైస్తవ మార్గాన్ని అనుసరించే వ్యక్తి కాదు. బై బర్త్ కూడా హిందూ మార్గంలో పెరిగిన వ్యక్తే. కానీ ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవం గల ఆ నజరేయుడగు యేసు దర్శనాన్ని బట్టి క్రైస్తవ మార్గంలోకి వచ్చి సత్యాన్ని బోధిస్తున్నాడు, సత్యం కోసం జీవిస్తున్నాడు. ఈ పరిధిలో ఒక దైవగురించి చెప్పిన మాట, పూల గురించి చెప్పిన మాటని ప్రస్తావిస్తూ, పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులు అని అన్నాడని మీరు ఆలోచిస్తున్నారు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పూల విషయంలో ప్రత్యేకంగా హిందూ మహిళలను అనలేదు, క్రైస్తవ మహిళలను అనలేదు, ముస్లిం మహిళలను అనలేదు, ఎవరిని అనలేదు. ఒకసారి ఆలోచించండి. కొంతమంది పూలు పెట్టుకొని బజార్లో తిరుగుతూ ఉంటారని మా హైందవులనే అన్నాడు, మా హిందువులనే అన్నాడని ఎక్కడ మాట్లాడినట్లు లేదు. అక్కడ మాట్లాడితే మీరు చూపించండి. హిందువులనే అన్నాడు, ముస్లింలనే అన్నాడు, క్రైస్తవులనే అన్నాడు అన్నట్లు లేదు. మీ హిందూ సహోదరుని అనలేదు, పొరపాటును కూడా అనడు అట్లా. ఎందుకంటే గొప్ప పరిచయం జరిగిస్తున్నాడు శాలేం అన్న. కొంతమంది మళ్ళీ మాట్లాడుకుంటూ వచ్చారు, మమ్మల్నే అన్నాడు, మేము కేసులు పెడతాం, మమ్మల్నే అన్నాడు, దీనిపై చర్య తీసుకోవాలని మాట్లాడుకుంటూ వచ్చారు.